నమస్కారం. నేను మీ రెడ్డి. వెల్కమ్ టు వైఎం న్యూస్. మీరు ఏదో ఛానల్‌కొచ్చారు అనుకుంటున్నారా? కాదు. ఇది మన వైఎం ఛానలే. వైఎం అంటే ఏంటో తెలుసుగా మీకు? సో, లేట్ చేయకుండా మన ఈ వీక్ వైరల్ న్యూస్ ఏందో చూద్దాము. సో, ఈ వారం చూసుకుంటే మనకి సంక్రాంతి సంబరాలు చాలా అంబరాలుగా జరిగాయి. సో, ఈ సంక్రాంతికి అందరూ పిల్లలందరూ మొత్తము పతంగుల గురించి కొట్లాడుకున్నారు. అండ్ ఫ్యాన్స్ అందరూ మూవీస్ గురించి కొట్లాడుకున్నారు. సో, ఫైనల్‌గా మనం సంక్రాంతి విన్నర్ ఎవరో చూడబోతున్నాం ఇప్పుడు. సో, సంక్రాంతి విన్నర్ ఎవరో చెప్పడానికి మా స్టూడియోకి ఇద్దరు గెస్ట్‌లొచ్చారు. సో, లెట్స్ వెల్కమ్ పకోడీ అండ్ పాల్ ఏంది? పాల్ పూల పాల చొక్కనా? ఎవడీడు? ఏందా స్క్రిప్టు? ఏందిది? ఈ పాల చొక్క ఏంది? తగలెట్టండి అక్కడ. ఏయ్! ఏం పేర్లయ్యా ఇది అసలు? రండి తగలెట్టండి వచ్చి కూర్చోండి. హాయ్ గాయ్స్. గుంటూరు కారం ఈ సంక్రాంతి విన్నర్ అని పర్సనల్ గా నాకు నచ్చలేదు. కానీ ప్రొఫెషనల్ గా మాత్రం అదే విన్నర్. రీసెంట్ గా నా స్వామి రంగ మూవీ చూసాను భయ్య. ఫిజికల్ గా మాత్రం విన్నర్ కాదు భయ్య, కానీ మెంటల్ గా మాత్రం పిచ్చెక్కిచ్చేసి భయ్య. గుంటూరు కారం కాదు భయ్య, అది గుడ్డు కారం. కారం తక్కువైంది భయ్య. గుంటూరు కారంలో కారం లేదని నాకు కూడా తెలుసు. కానీ గురూజీ కల్ట్ క్లాసిక్ మూవీ కాదు అని నాకు కూడా తెలుసు. కానీ బాబు వల్ల అది విన్నర్ అని నేను అంటున్నా. గుంటూరు కారం సినిమాలో చాలా రేజ్ ఉంది భయ్య, కానీ యావరేజ్ ఉంది భయ్య. 30 కోట్లు బడ్జెట్ పెట్టి నా స్వామి రంగ తీశారు భయ్య. 3 హీరోలు, ఒక హీరో కాకుండా ఇంకొకటి హీరో భయ్య. సినిమా మాత్రం క్రేజీ ఉంది భయ్య. గుంటూరు కారం విన్నర్ అవ్వడానికి ఇంకో మెయిన్ పాయింట్, క్లైమాక్స్ ఎండ్ లో గేర్ మార్చేస్తాడు. మెల్లమెల్లగా నీ మైండ్ మింగేస్తుంది. ఎమోషన్ అనే పాయింట్ తో నీ ఛాతి మీద ఒకటి మింగుతే దాంతో నువ్వు కోమాలకు వెళ్ళిపోతావు. అంటే టూ మచ్. నేను ఇట్లా ఆడిస్తాడు, కొన్ని చెప్పి చేస్తాడు, కొన్ని చెప్పకుండా చేస్తాడు, కొన్ని చూపించుకుంటే చేస్తాడు, కొన్ని చూపించకుండా చేస్తాడు, కొన్ని సడన్ గా చేస్తాడు. ఫైనల్ గా నేను ఊపిరి ఆడనీయకుండా చేస్తాడు. అందుకు సంక్రాంతి విన్నర్ గుంటూరు కారం అని నేను అంటున్నా. గుంటూరు కారం సినిమాలో కారం తక్కువైంది భయ్య. మహేష్ బాబు కలర్ మాత్రం ఎక్కువైంది భయ్య. ఈ సినిమా నేను అదే పాజిటివ్ చెప్తున్నా, విషయానికి వస్తే బాబు వల్లనే గుంటూరు కారం విన్నర్, సంక్రాంతి విన్నర్. నేనైతే గుంటూరు కారంకి ఈ సినిమా నేను అదే పాజిటివ్ చెప్తున్నా, విషయానికి వస్తే బాబు వల్లనే గుంటూరు కారం విన్నర్, సంక్రాంతి విన్నర్. నా స్వామి రంగ గుంటూరు సినిమాకి కారమే వస్తే విన్నర్. అదే పాజిటివ్ విషయానికి గుంటూరు వస్తే కారమే విన్నర్ రా. నా స్వామి అదే రంగాలో ఆలుగడ్డ. ముగ్గుడి సో, ఆలుగడ్డ పకోడీ గారు ఒక కాదు నిమిషం ఆగండి. రే. పకోడీ గారు ఒక నిమిషం దాంట్లో ఆగండి. చూపించారా? పాలచుగారు చూపించారా? ఒక నిమిషం ఆగండి. సో, వీళ్ళిద్దరు ఇప్పుడు అయిపోయలేదు. సో, ఇప్పుడు మాకు బ్రేక్ న్యూస్ వచ్చింది. సో, చూసుకున్నట్టయితే మనకి ఎన్నో మనం ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. అయోధ్యలో మన రాముని విగ్రహం ప్రతిష్టాపించడం జరుగుతుంది. సో, విపిన్ గారు మనకి అక్కడ లైవ్ అప్డేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, చెప్పండి విపిన్ గారు. విపిన్ చెప్పండి, అక్కడ లైవ్ అప్డేట్స్ ఏంటి? అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మన ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మన టాలీవుడ్ నటులు చిరంజీవి గారు, రామ్ చరణ్, మరికొందరు నటులు ఇచ్చేశారు. అటు క్రికెట్ నుంచి చూస్తే మన సచిన్, విరాట్ కోహ్లీ, అలాగే అన్ని రంగాల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు. ఈ రోజు మాత్రం చరిత్రలో నిలిచిపోయే రోజు, ఎందుకంటే ఇండియా మొత్తం ఒక పండగలా జరుపుకుంటుంది. ఇంకో అప్డేట్ ఏంటంటే యూట్యూబ్ లైవ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి రామ మందిరం వల్ల. అండ్ అలాగే ఇంకో ముఖ్య అప్డేట్ ఏంటంటే హనుమాన్ టీం ప్రామిస్ చేసినట్టే ప్రతి టికెట్ మీద 5 రూపీస్ అయోధ్యకి డొనేట్ చేశారు. సో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ కలెక్షన్స్ నుండి 2.5 crores అయోధ్యకి డొనేట్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళ రామ మందిరం నుంచి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మా విపిన్ గారు చెప్పినట్టు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుంది. ఎందుకంటే మన అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్టాపించడం జరిగింది. ప్రతి భారతీయుడు ఇది ఒక పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. సో ఇది అన్నమాట మన అయోధ్య నుండి అప్డేట్స్. ఓకే మన సాయి దగ్గర ఏదో అప్డేట్ ఉందంట. సో చెప్పండి సాయి గారు. నువ్వు చూసినట్టయితే ప్రణీత్ గారు, మరి అయోధ్య నుంచి వెళ్ళి అంత దూరం ఇప్పుడు అంతా రద్దీ ఎక్కువైంది. సో నేనేం చేశానంటే బ్రిలియంట్ గా అమెజాన్ నుంచి వెళ్ళి లడ్డు ఆర్డర్ పెట్టుకున్నా. ప్రసాదం లడ్డు ఇంకా పులిహోర అదో ఆర్డర్ పెట్టుకున్నా. అది వస్తుంది ఇవాళ. ఇంకోటి ఏంటంటే నేను స్పెషల్గా ఒక వారం తర్వాత వెళ్తున్నా. వాట్సాప్లో మన స్పెషల్ విఐపి దర్శనాలు ఉన్నాయన్నమాట. దానికి టికెట్స్ కూడా బుక్ చేశాను అనమాట. అది అంత రద్దీ ఇవన్నీ వెళ్ళను నేను. కొంచెం స్పెషల్ ఉంటుంది. మా వాట్సాప్ అంకుల్ ఒక ఆయన షేర్ చేసి నాకు లింక్, దాని నుంచి టికెట్లు కూడా బుక్ చేసిన. అట్లనే అమెజాన్లో కూడా పెట్టిన, అది వచ్చేస్తాయి కదా. అది నా దగ్గర నుంచి అప్డేట్స్. సాయి గారు, అసలు మీకు రిపోర్టర్ జాబ్ ఎవరు ఇచ్చారండి? అసలు ఫస్ట్ చెప్పండి, మీకు రిపోర్టర్ జాబ్ ఎవరు ఇచ్చారు? అసలు ఇవన్నీ ఈ అప్డేట్స్ కాదండి, ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. మీరు ఒక రిపోర్టర్ అయ్యి ఉండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తారా అండి? ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ ఆపండి ఫస్ట్. ఇవన్నీ నమ్మకండి అసలు. అండ్ ఇది ఏదైతే మీరు లడ్డు ప్రసాదం వస్తుంది ఆర్డర్ చేసుకుంటే అంటున్నారు కదా, ఇదంతా ఫేక్ న్యూస్ అండి. అలాంటి అప్డేట్స్ ఏం లేవండి. ప్రస్తుతానికి ఎలాంటి స్పెషల్ దర్శనాలు అండ్ మరియు ఇట్లా ప్రసాదాలు వస్తున్నాయి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే అని అలాంటి ఏది కూడా లేదు. అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ప్రేక్షకులు చూసుకున్నట్టయితే ఇలాంటి న్యూస్ ఏది కూడా నమ్మకండి. ఇలాంటి చాలా ఫేక్ న్యూస్ వస్తూ ఉంటాయి. సో తస్మత్ జాగ్రత్తగా ఉండండి. సో బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన పంజాబ్ లో ఏదో ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఏదో అవుతుందంట. అక్కడ మన ఓవర్డోస్ గారు ఉన్నారు. ఓవర్డోస్ అక్కడ ఏం జరుగుతుంది అసలు? హలో చెప్పు బేబీ. అట్లా కాదు బేబీ, నేను
చెప్పేది నువ్వు అది కరెక్ట్ కాదు. హలో ఓడోస్ గారు, దానికి ప్రొసీజర్ ఉంటది. చూసి చెప్తా కదా. ఓడోస్ గారు, ఏ అమ్మ అప్పు పెద్దానికి ఒకటి చెప్తే వినాలి అంటే వినిపిస్తలేదా? అప్పుడు తర్వాత వచ్చి మాట్లాడతాను. ముందు లవడగాడు అప్పటి కాల్ చేస్తున్నా. సో చెప్పండి ఓడోస్ గారు, అక్కడ ఏం జరుగుతుంది అసలు? సో అయితే రెడ్డి గారు, ఇప్పుడు నా వెనకాల చూసినట్టయితే నేను ఎగ్జామినేషన్ ఆల్ సెంటర్ కార్డు ఉన్నా. ఇక్కడ లేటెస్ట్ ఇప్పుడు వచ్చిన తాజా వార్త ఏంటంటే, ఒక అబ్బాయి తను ప్రేమించిన ఆమె కోసం వాడే అమ్మాయిలాగా వేషం వేసుకొని వచ్చి ఎగ్జామ్ రాయడానికి వచ్చాడంట. అంటే ఇప్పుడు అలా ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళినా కూడా అక్కడ దొరికిపోతారుగా, పట్టుకోలేరా? అంటే లైక్ చెకింగ్ చేసేటప్పుడు దొరికిపోతుంది కదా. అయితే ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది రెడ్డి గారు, పిల్లలు ఎలా ఎదుగుతున్నారనేది తెలుసుకోవాలి మనము. ఈ అబ్బాయికి చాలా ఫోటోషాప్లు ఇవన్నీ ఎడిటింగ్లు చాలా అలవాటు ఉందంట. సో అందుకే వాడు ఏం చేశాడంటే, ఆయన ఏదైతే ఆధార్ కార్డులు ఉంటాయో, పాన్ కార్డు, అన్ని మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయో అవన్నీ మాఫ్ చేసిండు అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ అమ్మాయిలాగా మ్యాచ్ చేసి అమ్మాయిలాగా వేషం వేసుకొని మళ్ళీ వచ్చిండు. కానీ ఎంత పెద్ద గజ దొంగ అయినా ఏదో చిన్న తప్పుకు దొరికిపోతాడు. అలాగే ఈ పిల్లవాడు కూడా ఇన్విజిలేటర్ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కాన్ అప్పుడు దొరికిపోయాడు. సో ఇది చూసుకుంటే మాఫియా లెవెల్ మాస్ కాపీ లాగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు ఈ చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఉంది. ఇలాంటి ఐడియాస్ అకౌంట్ వస్తే అర్థం కావట్లేదు మనకి. మీకు ఏదో ఫోన్ కాల్ వస్తున్నట్టు తప్పండి, ఏం జరుగుతుందండి అసలు ఓడోస్ గారు? అది ఏంటంటే, ఇప్పుడు మనకు లేటెస్ట్ గా మన స్టేట్ లో ఒక లా వచ్చింది కదా, ఉమెన్స్ కి ఇట్లా డబ్బులు ఇవ్వచ్చని. అయితే నా గర్ల్ ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేస్తుంది అంటే, నువ్వు కూడా అట్లా అన్ని ఆడి దగ్గర నేర్చుకో, అన్ని మార్క్ చేసి స్కీమ్ కి అప్లై చేసుకో, మన ఫుల్ పైసలు వస్తాయని. సో అదే చెప్తున్నా, తప్పు అని చెప్తున్నా కానీ ఎందుకు ఇంటర్లేరాలు అట్లా. ఇది ఇక్కడ విశేషాలు. మళ్ళీ ఇంకో అప్డేట్స్ తో మేము ముందరికి వస్తాం. ఓవర్ టు యు రెడ్డి గారు. చూసుకుంటే మాకు తాజా వార్త ఇప్పుడు మరి ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో మనం ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాము. చిన్న బ్రేక్, చిట్కెలో వచ్చేస్తాం. దాంట్లో చూపించారా, చూపించకుండా వేసారా, చూపించకుండా ముగ్గురు సడన్ గా చూపించారా, చూపించలేదా? ఇవన్నీ ఉన్నాయా? ఆలగడ్డ రే ఆలగడ్డ ఎలాగో. సో మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సో మనకి ఎక్కడో ఎలియన్ స్పాట్ అయిందంట. సో మరి అక్కడ మన కాలా ఉన్నారు. సో ఓ2 కాలా, అక్కడ ఏం జరుగుతుంది కాలా గారు? సో థ్యాంక్ యూ రెడ్డి. నేను ఇక్కడ మియాపూర్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ మన ఏలియన్ కనిపించిందని చెప్పి ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ రోడ్ కనిపిస్తుందా, ఇది మియాపూర్ లో ఏదైతే సెంట్రల్ రోడ్ ఉందో. మియాపూర్ ఏంటండి? మియాపూర్ కాదండి, మియామే అండి. ఎందుకు ఉంటారండి? తగలైటండి ఏజెంట్ గారు. ఎందుకు అసలు? అవునండి, అదే మియామిలో ఉన్నాను నేను ఇప్పుడు. మియామిలో ఇక్కడ మనకి ఏలియన్ కనిపించిందని చెప్పి ప్రజలు ఇక్కడ భయంతో పరుగులు తీస్తున్నారు. అండ్ అలాగే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి మన 80 కార్లలో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆయుధాలతో వచ్చారని తెలుస్తుంది. కానీ ఎందుకు పోలీసు వాళ్ళు ఇలా ఇంతమంది వచ్చారని చెప్పి పోలీసు వాళ్ళని కనుక్కుంటే, ఇక్కడ ఏలియన్ లేదు, ఏం లేదు. ఇక్కడ మన మాల్లో కొంతమంది యువకులు గొడవ పడితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంతమంది వచ్చారని చెప్తున్నారు. కానీ అదైతే నమ్మశక్యంగా అయితే అసలు లేదు. సో ఇక్కడ కొంతమంది యువకులు అయితే అది మగ ఏలియన్, ఆడి ఏలియన్ అని చెప్పి తొంగి చూస్తున్నారు. కానీ అది మాత్రం ఇంత వరకు ఫలించిందని అనిపించట్లేదు. అండ్ అలాగే ఇక్కడ మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ ఏలియన్ అనేది యుఎస్ లో ఎందుకు వస్తుంది, మియామిలో ఎందుకు వస్తుంది, మన భారతదేశంలో ఎందుకు అడుగు పెట్టడం లేదని చెప్పి చింతిస్తున్నారు అనమాట. దానికి వల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మన భారతదేశంలోకి ఏలియన్ ఎప్పుడు రాబోతుందని చెప్పి. సో మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తున్నారు అనమాట. సో ఇది ఇక్కడ జరిగిన విశేషము. ఓవర్ టు యు రెడ్డి. సో చూశారు కదా, అది మియామి నుండి మాకు వచ్చిన న్యూస్ అనమాట. మన భారతదేశానికి ఎప్పుడు ఎలియన్ వస్తుంది అని చెప్పి, ఎప్పుడు తీసుకొస్తారు ఎలియన్ అని చెప్పి మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పకోడి గారు అండ్ మన పాలచొక్క గారు, చెప్పండి మీ డిసిషన్ చెప్పండి. ఫైనల్ విన్నర్ ఎవరు? సంక్రాంతి విన్నర్ ఎవరు అండి? లేదు చేశాడు, వెనకాల నుంచి మా వాళ్ళు ముగ్గురు చూపించారు. మా దగ్గర 3 ఉన్నాయి. ఒక్క నిమిషం అండి. సో ఇప్పుడు మాకు చూసుకుంటే మన ఓడోస్ గారు అక్కడికి వెళ్ళారు. మనకి వీళ్ళ గొడవ ఎలాగూ అయ్యేటట్లేదు. సో అందుకే మన ఓడోస్ వెళ్ళి మన సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసుకొని వచ్చారు. సో మాకు వచ్చిన స్టాట్స్ ప్రకారం, అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనకి హనుమాన్ మూవీ ఇస్ సంక్రాంతి విన్నర్. హనుమాన్ మూవీ విన్నర్ కావచ్చు, కానీ అది సెకండ్ విన్నర్. నేనేమంటున్నా అంటే గుంటూరు కారం ఇస్ ద ఫస్ట్ విన్నర్ అని నేను అంటున్నా. నేనేమంటున్నా అంటే సంక్రాంతిలో ఎప్పుడో తెలిసిపోయింది కూడా. ఎందుకు గొడవలు ఎందుకు? బాయ్ ఫస్ట్ ఇక్కడ రండి, అక్కడ బయట సెక్యూరిటీ ఇక్కడ రండి. ఎందుకు తీసుకొస్తారండి వీళ్ళని? బయటికి అంటే ముందు వీళ్ళని
ఎందుకు 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 వస్తారేమో స్టూడియోకి అర్థం కాదు. న్యూస్ నాన్ సెన్స్. అందుకే న్యూస్ చేయబడి కాదు చెప్పబడి కాదు. సో మాకు ఇప్పుడే తాజా వార్త, మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇక్కడ ఇప్పుడే ఒక విజువల్ వచ్చింది, ఏదో ఎయిర్పోర్ట్ లో ఏదో జరుగుతుందని చెప్పి హంగామా జరుగుతుందని చెప్పి విన్నాను. సో ఆ విజువల్ ఏంటో మనం చూద్దాం ముందు. విజువల్ అసలు ఏం జరిగింది అక్కడ ఎయిర్పోర్ట్ లో, ఏమైంది అసలు అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అని తెలుసుకోవడానికి మన ఓడోస్ గారు అక్కడ ఉన్నారు. సో ఓడోస్ చెప్పండి ఏం జరిగింది అక్కడ. థ్యాంక్ యూ రెడ్డి గారు, మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చినందుకు. సో ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న ఒక వీడియో ఉంది కదా ఎయిర్పోర్ట్ లో ఏదైతుందో, సో దానికి సంబంధించిన ముఖ్య వ్యక్తి మన వెంబడి ఉన్నారు. సో చెప్పండి సార్, మీ పేరేంటి? బొక్కనా? ఓకే, బొక్క గారు చెప్పండి. ఆ సిచ్యువేషన్ లో మీరు అసలు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? అసలు మీ కారణం ఏంది, మోటివ్ ఏంది? అసలు ఏం జరిగిందంటే అసలు మీరు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారు, ఈ కలర్ ఎందుకు, యాంగర్ కి ప్రతీకనా ఏంది ఇది? చెప్పండి. అసలు దీనికి జరిగిందని సంబంధం ఏంటంటే, కెమెరా ఎవరు రాదు, పక్కజరు కెమెరా కట్టు రాదు. చెప్పండి సార్, మీరు చిన్నప్పటి నుంచి చింతనా సార్ మీరు? మీకు ఫ్రస్ట్రేషన్ ఓర్చుకోలేరా? ఏది అసలు నన్ను చెప్పనిస్తే కదండి మీరు. అది మీకు లేదు, మీకు అర్థమవుతుంది ఎంత ఫ్రస్ట్రేషన్ అవుతారో. మీరు కావాలని చేస్తారు. బాబు రెడ్డి, ఇందాక సరదాకి లోపల 10 గంటలు వెయిట్ చేయించిన కొట్టేసి వచ్చిన. మీయోడి 10 నిమిషాలు వెయిట్ చేపిస్తుండు, అందుకే కొట్టిన. అయినా లోపల ఏం జరిగిందో నీకు తెలుసా? నేను చెప్తా. ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా 10 గంటలు అవుతుంటే ఏమైందని పోయి అడిగితే పైలట్ మమ్మల్ని బ్లేమ్ చేసిండు, మీ వల్ల లేట్ అయిందని చెప్పి. అందుకే ఆ కోపంలో కొట్టిన నేను. అయినా కొట్టినందుకు నేను సారీ కూడా చెప్పిన. ఇది రాసుకోను ఫస్ట్. సో ఇది ఇక్కడ జరిగిన విశేషాలు. ఓవర్ టు యూ రెడ్డి. బాబు ఓవర్డోస్, సారీ. సో చూశారు కదా, ఇప్పుడు మా బాధితుడే చెప్పాడు అక్కడ ఏం జరిగింది, అసలు ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు అని చెప్పి. సో ఓడో క్షేమంగా ఉండడం భావిస్తూ నెక్స్ట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఇంకో న్యూస్ ఉందండి చూడండి. ఇప్పుడు ఇది అసలు ఇప్పుడు ఎక్కడో చూసి ఉంటారు. ఇప్పుడు మీరు బంబుల్లో, టిండర్ లో, లేకపోతే వేరే యాప్స్ లో ఇలా గర్ల్ ఫ్రెండ్స్ దొరికి చూసి ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇది అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ లో కూడా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుంటున్నారు. యూట్యూబ్ లో గర్ల్ ఫ్రెండ్ దొరికిందంట. సో మనం ఆ యూట్యూబర్ ఏందో, ఆ న్యూస్ ఏందో చూద్దాము. దానికోసం మన ఆ యూట్యూబర్ ఎవరో పిలుద్దాం మన స్టూడియోకి. పంపియండి ఆ యూట్యూబర్ ని, చూద్దాం ఏందో. భయ్యా యూట్యూబ్ నాది కాదు భయ్యా, మా దోస్తు నాది. సో వన్ స్టోరీ చెప్పడానికే నన్ను పంపించండి. వాడు జర హనీమూన్లో బిజీగా ఉన్నాడు అనుకో, తెలిసిందే కదా మరి. హనీమూన్లో కొంచెం బిజీగా ఉన్నాడు. జర నేను చెప్తాలే స్టోరీగా, ఫీల్ కాకు. ఏంటంటే బేసికల్గా మనకు ఒక యూట్యూబ్ ఛానల్, ఆ దరిద్రాలని చెప్పుకుంటా ఒక యూట్యూబ్ వీడియో తీసిండు. అది కూడా నేను చెప్తే తీసిండు. ఎన్ని దరిద్రాలు అంటే నువ్వు కూడా మించలేవు అన్ని దరిద్రాలు చెప్పుకుంటూ ఒక వీడియో తీసిండు. వాడు అదృష్టమో దురదృష్టమో ఒక పిల్ల మెసేజ్ పెట్టి కింద. నేను అది చూసి నా చేతులు ఎక్కిరిస్తే వాడి కింద మంచిగా ఒకటి వేసిండు, ఒక బిస్కెట్ వేసిండు. ఆ పిల్ల గుడ్డ ఫ్లాట్. మనకు కూడా తెలియదు ఇది. మొత్తం ఇట్లా చాటింగ్ డేటింగ్లో అనుకుంటూ పోయినారట. నాకు మొన్న 4 రోజుల క్రితం పెళ్ళికి పిలిచిండు. నేను గిఫ్ట్ ఏం తీసుకోలేదు అనుకో. పెళ్ళికి పిలిచి అరేగో ఇక మా పిల్లరా అని చెప్పేసి ఈ ఈడియట్కి దొరికిందిరా నేనంటే ఇట్లా కమెంట్లో దొరికిందని చెప్తున్నాడు. అందుకే నేను కూడా డిసైడ్ అయినా భయ్యా, ఈ యూట్యూబ్ ఛానల్ బాగుంది కదా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను కూడా రన్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు కూడా కావాలంటే ఒకటి క్రియేట్ చేస్తాను. చూశారు కదా, మీరు మీ ప్రయత్నం, మీ యూట్యూబ్ లో మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాము. సో చూశారు కదా, ఇది ఇవాళ వైరల్ న్యూస్ అనమాట. మరికొన్ని ఇలాంటి వైరల్ న్యూస్ మళ్ళీ కలుద్దాం. ఇలాంటి లడ్డులో వైరల్ న్యూస్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అనమాట. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు YM TV.